13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం నుండి. తరువాత అతడును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఆగుతాం. కొన్ని వచనాలు ఎన్నిసార్లు చదువుకున్నా పదే పదే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అలాంటి వచనాల్లో ఒక వచనం ఇది. మహానుభావులు, అపోస్తులు సమాజానికి సువార్త చెబుతున్నప్పుడు వాళ్ళకు తోసించి చెప్పలేదు. వాళ్ళు లేఖనాలు ఏవైతున్నావో ఆ లేఖనాలు ఎత్తి ఆ మరుగైన సంగతులు మళ్ళీ ప్రజల ముందు బోధించడం ప్రారంభించారు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఇది వాక్యము, ఇది వాక్యము కాదు అని ఒక వ్యక్తి ప్రసంగాన్ని మీరు ఎలా అంచనా వేయగలరంటే, అతడు ఖచ్చితంగా వాక్యాలు ఎత్తి వివరించాలి. ఈరోజు వాక్యాలు, సందర్భాలు ఎత్తి వివరించే బోధకులేరి. నేను 18 ఏళ్ళై 19వ సంవత్సరంలోకి సేవ, అంటే 18 సంవత్సరాల సేవా జీవితంలో ఇప్పుడు 19వ సంవత్సరం రన్ అవుతుంది. నేను చూసిన ఈ లాంగ్ టైం లైన్లో నేను చెబుతున్నాను, ఈరోజు వాక్యాలు మాట్లాడే వాళ్ళు కరువైపోయారు, వాక్యాలు వివరించే వాళ్ళు కరువైపోయారు. బాధాకరమైన విషయం, వాక్యాలు విస్తరించి మాట్లాడితే వినే ప్రజలు కూడా కరువైపోయారు. ఈరోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి, లైట్స్ ఆపేయాలి, లైట్స్ ఆన్ చేయాలి, ఆ లైట్స్ రంగురంగు లైట్లు వేయాలి. ఎందుకో మరి కొన్ని లైట్లు అలా ఆకాశంలోకి తన్నేస్తుంటాయి. ఎందుకో మరి అలా వెళ్ళిపోతున్నప్పుడు అదొక ఫీలింగ్లోకి రావాలంటే నేను అడుగుతున్నాను, మీరు ఏమన్నా కళ్యాణ మండపానికి వస్తున్నారా? చాలా పెద్ద పెద్ద సభలు జరుగుతాయి మీ లోకోటాలో, అంటే ఈ భీమవరం, ఆకివీడు, మీరు కొంచెం డబ్బు ఉన్న ఏరియా, పైకి మీరు అలా ఉంటారు. కానీ ఈ ఏరియాలో టాప్ మోస్ట్ స్పీకర్ని పిలుస్తారు. ఏం చెబుతారండి? ఏం చెప్పట్లేదు. వస్తున్నారు, పెద్ద పెద్ద ఏదికలు వేస్తున్నారు. ఆ ఏదికల మీద ఏం చెప్తున్నారంటే, సిగ్గు లేకుండా బోధకుడు ప్రసంగం మానేసి ఎగురుతున్నాడు. ఆ ఎగురులాటకి ఆయనే ఎగురుతున్నాడు. అంటే ఇక మేము ఎగరకపోతే బాగోదు, మాకు దావీదు ఆత్మ లేదని మీరు అనుకుని మీరేం చేస్తున్నారు? మీరు ఎగురుతున్నారు. ఎగిరితే మళ్ళీ బయట వాళ్ళు సి అంటారని ఆ చి అన్న దానికి అడ్డెట్టుకోవడానికి ఇది ఏ డ్యాన్సో తెలుసా? ఇది డ్యాన్స్ బేవ్ డ్యాన్స్ కాదు, ఇది డేవిడ్ డ్యాన్స్ అన్నారు. ఈరోజు ఇలా అయిపోయారు. డ్యాన్స్ వేసే బోధకులు పెరిగిపోయారు. కేవలం ఉత్సాహభరితమైన పాటలు పాడుకుని, ఇవి ఉజ్జీవ కీర్తనలని పేరు పెట్టుకుని ఆరాధన పేరుతో దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నారు. ఇప్పుడు చేశారు ఆరాధనలు. ఏం చేస్తున్నారు ఆరాధనలు? పవిత్రమైన గ్రంథాన్ని కాళ్ళ దగ్గర పడేసి ఎలాగో చప్పట్లు అలాగో చప్పట్లు కొట్టి బైబిల్ మీద నుంచి అటు ఇటు దూకుతున్నారంటే లేంజల మోకాళ్ళు ఎర్రగొట్టేలాడు వెళ్ళటోళ్ళందరికీ. నువ్వు ఆరాధన చేయకపోయినా పర్లేదు, కానీ ఆ వాక్యాన్ని నువ్వు కాళ్ళ దగ్గర ఎత్తుకు పెడుతున్నావు. ఎవరు నేర్పించాడో తెలియదు, కానీ అదో రకమైన తన్మయత్వం ఆరాధనలు ఎక్కువైపోయాయండి. ఒకప్పుడు ఆరాధన చేస్తే ఆల్టర్ కాల్లో ఉండేది. ఆల్టర్ కాల్ అంటే పశ్చాత్తాపంతో పిలిచే పిలుపులా ఉండేది. ఇప్పుడు ఆరాధనలు ఎలా ఉండో తెలుసా? మేళాలు లాగా ఉన్నాయి. మేళాలు పెద్ద పెద్ద బాక్సులు ఇలా వేలాడదీస్తున్నారు, దానికి పెద్ద పెద్ద తబలా సౌండ్లు పెడుతున్నారు, డీజేలు అంటున్నారు, మిక్స్డ్ మ్యూజిక్లు కొడుతున్నారు. తడా కొట్టేసరికి ఇక చేతులు ఏదుంటారు తిట్టుకుంటూ కూర్చుంటున్నారు. గిర్ర బైబిల్ లేదు, ఇక కచ్చి పోయిందిరా, తగ్గిందిరా, మరుగైపోయిందిరా. ఒక తరం లేదా ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ ఆరాధన పేరు ఉండేదిరా, పోయిందనుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రెండ్గా తెర మీదకి వస్తుంది. అందుకే వీళ్ళ సంగతి తేల్చడానికే ఇవ్వండి మమ్మల్ని పుట్టించాడు దేవుడు. అడుగుతాం, కడిగి పడేస్తాం. మా స్లోగన్ ఏంటి చెప్పిన? సత్యం చెప్పడమే కాదు, దుర్బోధనని దూలివాడేస్తాం. గుర్తుపెట్టుకో.
వాక్యానుసారంగా లేకపోతే నువ్వు ఎమ్మెల్యేకి అల్లుడువైనా ఐ డోంట్ కేర్, నీ సంగతి తెలుస్తా. నువ్వు వాక్యం సరిగ్గా చెప్పకపోతే నువ్వు ప్రెసిడెంట్ గారి తాలూకైనా ఎవరికి కావాలి? నువ్వు వాక్యం సరిగ్గా చెప్పాలి. వాక్యం వినే వాళ్ళు కావాలి. ప్రజలు వింటారు, చెప్పేలా చెబితే వింటారు. రాత్ర ఒక పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ లా చేశారు. మా వెస్ట్ గోదావరిలో ఒక పెద్ద మీటింగ్ చేశారు. మంచి మంచి సింగర్స్ పిలిచారు. టాప్ మోస్ట్ మ్యూజిక్ ఎవరైతే ఉన్నారో మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరినీ పిలిచారు. మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. 11:30 అయింది. ఇలకడగా కూడా లేటుగా ఇచ్చారు నాకు వాక్యం. నేను అనుకున్నాను బ్యాచ్ వెళ్ళిపోతారు, చాలా మంది పబ్లిక్ పాటల కోసం వచ్చారు కదా అనుకున్నాను. కానీ నాకు అర్థమైన విషయం ఏంటి చెప్పిన, పాటలు అయిపోయినా ఒక్కరు కదలలేదు. కారణం ఏంటి చెప్పిన, ప్రజలకి వాక్యం వినాలని ఉంది. 11 అయినా కదలలేదు. 12:30 వరకు నాన్ స్టాప్ వాక్యం చెప్పని విన్నారు. చెబితే వింటారు, వినేలా చెప్పాలి. ఒకవేళ వాక్యం చెప్పకపోతే, గొర్రెలకు వాక్యం అనే ఆహారం పెట్టకపోతే, క్రైస్తవ దొడ్డులో ఉండాల్సిన గొర్రెలు మరొక దొడ్డుకి పోవడానికి చూసాయో గుర్తుపెట్టుకో, ఆ పాపం నీదే. గుర్తుపెట్టుకో, వేయాల్సిన మేత దానికి సరిగ్గా వేయకపోతే రేపొద్దున ఎవడో వస్తాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అంటాడు, ఆ మోటివేషనల్ గా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏవిరా ఆత్మలని అడిగితే, ఆరాధన చేశాను ప్రభు అంటే ఇలా రా, పక్కకు రా అంటాడు దేవుడు. వాక్యం చెప్పు. ఒక వ్యక్తి ఎలా నిలబడతాడంటే వాక్యం చెప్పు. పాటలు వద్దంటలేదు, పాటలకు మేము వ్యతిరేకం కాదు, ఆరాధనకు మేము వ్యతిరేకం కాదు. కానీ వాక్యం చెప్పకుండా ఆరాధన పేరుతో ప్రజల సమయాన్ని దొంగిలించవద్దు.